హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ తనూష. ఈరోజు మనం డిఫరెంట్గా ఒక యూనిక్ రెసిపీని చూసేద్దామా. దొన్నె చికెన్ బిర్యానీ తినే ఉంటారు, కానీ డిఫరెంట్గా దొన్నె చికెన్ లివర్ ఫ్రైని ఈరోజు మీతో షేర్ చేయాలి. మనం కర్రీకి వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారో నోట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టార్ అనేసి అలాగే ఆనియన్ మిర్చి కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. దానిలో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ లివర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకో టిప్ కూడా షేర్ చేయనా, మీరు లిడ్ క్లోజ్ చేసుకోవద్దు. లిడ్ క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానిలో నుంచి వాటర్ బయటకు వచ్చి కూర అనేది కొంచెం నీసు వాసన వస్తుంది. మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చక్కగా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ మిగిలింది అనుకోండి, దీంతో మీరు రైస్ చేసుకోవచ్చు, ఎనీ డిఫరెంట్ కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఈ కర్రీకి కారం యాడ్ చేయవసరం లేదండి, ఎందుకంటే మనం మిర్చి యాడ్ చేస్తాం కదా, ఆ స్పైసీ సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి క్విక్ అండ్ యూనిక్ రెసిపీస్ కోసం కుక్ విత్ తనూష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.